వచ్చినటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం వారి యొక్క కుటుంబ రక్షణకై ఎంటుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క మండల దీక్ష కాలమందు ఈ యొక్క బ్రహ్మచర్య దీక్షని స్వాములందరూ కూడాను ఈ యొక్క కఠోర దీక్ష అంటే మండల దీక్ష అంటే అది సాధారణంగా ఒక నేల మీద పడుకోవడం అంటే మీకు చాలామంది తెలుసు. కింద పడుకోవాలి, ఆ యొక్క అల్పాహారాన్ని యొక్క దృశ్య వాళ్ళ భక్తితో చేసేటువంటి కార్యక్రమం కానీ అల్పాహారం కానీ భిక్ష కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటిలో ఉన్నటువంటి మాతలు ఎంతగానో ఈ అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి స్వామికి సేవ చేస్తున్నారంటే మరి అంతకన్నా రెట్టింపు ఆ మాతలకి ఉంటుంది. ఈ యొక్క సన్నిధానం వచ్చినటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములకు ఈ మాలాధారణ శబరి యాత్ర ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం, ఒక వరం అని చెప్పాలి. సాధారణంగా ఎవరు మాల ధరించలేరు. ఎన్నో సంవత్సరాలుగా మొక్కు ఉంది, వేసుకోలేకపోతున్న స్వామి, ఏదో ఒక అడ్డం వస్తుంది, ఏదో ఒక జరిగింది మా సంఘటన ఇంట్లో, మళ్ళీ వచ్చే సంవత్సరం వేసుకుంటాను, మళ్ళీ వచ్చే సంవత్సరం అని ఎంతో మంది వాయిదా వేసుకుంటూ వెళ్తారు. అది ఒక అర్హతతో వస్తుందని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే వేసుకోవాలనే తపన ఉన్నా సరే వేసుకోలేరు, ఎన్ని లక్షలు ఉన్నా సరే వేసుకోలేరు, లేకపోయినా వేసుకోలేరు. ఎందుకంటే ఆ యొక్క వరాన్ని వారు ఇస్తారు కాబట్టే మీరు వేసుకుంటున్నారు. ఎందుచేత అంటే ఈ మండల దీక్ష అనగానే ప్రతి ఒక్క మాలాధారణ ధరించినటువంటి స్వాములకు అల్పాహారం తీసుకుంటారు. ఉదాహరణ చెప్తే స్వామి శరణం స్వామి శరణం అని ఎందుకు గురుస్వామి చెప్తారో ఎవరికైనా తెలుసా అండి? అల్పాహారం తీసుకునే ముందు స్వామి శరణం స్వామి శరణం అంటారు. అంటే ఆ అల్పకి అయ్యప్పకి ఇస్తున్నారని అర్థం. అయ్యప్పకి సాక్షాత్తు మీరు చేతితో తీసుకెళ్ళి పెట్టలేరు కదా. అందుచేతనే ఈ అయ్యప్ప స్వామికి అల్ప అనే ఆహారము స్వామి గురుస్వామిగా మాలాధారణ ధరించినటువంటి ఆ గురుస్వామి శబరి యాత్రకి తీసుకెళ్లేటువంటి ఒక మాల ధరించినటువంటి స్వాములను ఎంతో నెత్తి మీద పెట్టుకొని ఆ స్వామి సొంత పిల్లల్లాగా ఈ యొక్క మండల దీక్ష అంతా కూడాను జాగ్రత్తగా స్వాములందరినీ కూడాను ఎంతమంది అయితే మాలాధారణ ధరిస్తారో ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటారు. మరి ఆ బరువు బాధ్యత అంతా కూడా మన గురుస్వామి మీద పడుతుంది. గురుస్వామి చెప్పినటువంటి ఏదైనా సరే వారి యొక్క అనుసారం ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఎందుకంటే మన మంచి కోసమే చెప్తారు. ఆ గురుస్వామి సన్నిధానానికి వెళ్ళమంటే వెళ్ళండి, భిక్షకు వెళ్ళమంటే వెళ్ళండి, కోపాలొద్దు. ఈ యొక్క దీక్షలో మీ యొక్క కోరిక ఎంత బలమైందో నెరవేరాలని యొక్క సంకల్పం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిది కూడా నేను అంతే గట్టిగా సంకల్పం చేశాను. మరి ఈ యొక్క స్పందన స్కూల్ యాజమాన్యం గత సంవత్సరం వచ్చాను, మరి ఈ సంవత్సరం కూడా చాలా ఇబ్బందుల వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుచేతంటే అక్కడ పడి పూజ ఉంది, ఇక్కడ రావాలి స్వామి, మీరు అంతకుముందు సంవత్సరం చేశారు, అయ్యప్ప స్వామి మాకు అనుగ్రహం కలిగింది. మరి ఈ సంవత్సరం కూడా అలానే ఈ యొక్క స్కూల్ వారి యాజమాన్య వారు చెప్పడం జరిగింది. మరి అభివృద్ధి మరింత ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేసి వారి యొక్క స్కూల్ ని వచ్చినటువంటి పిల్లలు కానీ ఆ యొక్క అధ్యాపకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ర్యాంకులు రావాలి. పిల్లలందరికీ కూడాను ఎంతో శిక్షణతో ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈ టీచర్స్ అనే వారందరూ కూడా మనకు గురువు దైవంతో సమానంగా భావించి ఎందుచేత అంటే ఎదుగుదల కోసము ఈ యొక్క గురువులు మన పిల్లలు అనేది దెబ్బ వేసిన కంగారు పడిది కొట్టేరు అని చెప్పారంటారు. ఎందుకంటే వారు ఎదుగుదల అవుతారని చెప్పేసి మనం టీచర్స్ చెప్తారు. మరి అదని తప్పుగా తీసుకోకండి. టీచర్ చెప్తే మన మంచి కోసమే, మీరు ఎదుగుదల కోసమే, మంచి భవిష్యత్తు మంచి మార్కులు రావాలి ప్రతి ఒక్కరికేను. మరి ఈ యొక్క స్వామి వారి సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి వరం లభించాలని, వారి మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. స్వామి మండల దీక్ష అంటే ఎన్ని రోజులు అని చాలా మంది డౌట్ వస్తుంది. 48 రోజులు చేస్తారు. కానీ ఇక్కడ కేరళ ఆచారం ప్రకారం 48 రోజులు. ఇక్కడ మండల ఆచారం అంటే మన మండలం అంటేనే మన గ్రామాలు పరిసర ప్రాంతాలు. 41 రోజు దీక్ష పూర్తి చేసుకొని 42వ రోజు విరుముడి శిరోధారణ శిరస పెట్టుకొని స్వామి సన్నిధానంకు ప్రతి మెట్టుకి స్వామి కుడి చేతి వైపైన ఎడమ చెయ్య శిరస మీద పెట్టుకొని కుడి చెయ్య ఆ యొక్క బంగారు మెట్లు 18 దేవతలండి. మరి చాలా గుర్తుపెట్టుకుని ఈ యొక్క ముఖ్యమైన విషయం ఎందుకంటే
మాలా ధరించిన స్వాములు ఎంత అదృష్టవంతులో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. 18 దేవతలు అంటే శక్తి పీఠాలు మించి పవర్ ఉంటుందండి. శక్తి పీఠాలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు జిల్లాలు ఇక్కడ అలా వెళ్తారు. కానీ అదే దేవతలు శబరిమల సన్నిధానం నందున 18 బంగారు మెట్లుగా ఉన్నారంటే ఆ 18 బంగారు మెట్లు కూడాను మాల ధరించి శిరస్సును విరుముడి పెట్టుకుని వెళ్లే స్వామికి మాత్రమే అర్హత. ఆ 18 మెట్లు ఒక్కొక్క మెట్లు దేవత మీద మనం శిరస్సు మీద కాలు మోపుతున్నాము. ఎంత ఇప్పుడు మామూలుగానే మన కాలు తగిలితేనే స్వామిశరణం అంటాం. ఎందుచేత అమ్మో అయ్యప్ప స్వామి, అమ్మో ఏమన్నా అవుతామో అని చెప్పేసి. కానీ అదే 18 మెట్లు ఒక్కొక్క దేవత మీద మనం కాలు పెట్టి విరుముడు ధరించి ఆ సన్నిధానం స్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఎంత గొప్ప అదృష్టం మనకి మాల ధరించిన స్వాములకు. గట్టిగా ఒకసారి చెప్పట్లేదు. అంటే ఆ 18 మెట్లు కూడా అష్టదేవతలు, ప్రతి దేవుళ్ళు కూడాను ద్వారపాలకులుగా స్వామి సన్నిధానానికి వచ్చినటువంటి ఎవరైనా ధరిస్తే మాల ధరించిన వారు ఈ పక్కన శబరి యాత్ర చేసి చూసే ఉంటారు. ఆ పక్కన ఈ పక్కన భృంగి శృంగి అని ఇద్దరు, ఒక మనం చెప్పాలంటే ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అని అర్థం. వాళ్ళిద్దరూ చూస్తారన్నమాట. ఎవరు 41 రోజు దీక్ష చేశారు, ఎవరు మండల కాలం అంతా నిష్ఠగా ఉన్నారు, నియమంగా ఉన్నారు, భక్తి శ్రద్ధలతో ఉన్నారు అని స్వామికి చెప్తారన్నమాట. ఈ పక్కన ఉన్నటువంటి ద్వారపాలకులు వాళ్ళతో స్వామి యొక్క 41 రోజు చేశాడు, 42 రోజులు చేశాడు, 50 రోజులు చేశాడు, 100 రోజులు చేశాడు. కానీ 41 రోజు చేసినా 100 రోజులు చేసినా సమానమే. కాకపోతే ప్రతి ఒక్క స్వామి గ్రహించాలి, ఆ 18 దేవతలు కుడి చేయి ఆ మెట్టు మీద తాకి అప్పుడు కళ్ళ కత్తుకుని నిదానంగా మధ్యలోంచి వెళ్ళండి, అటు ఇటు కాకుండా మధ్య ద్వారాన్ని వెళ్తే దేవతలందరూ మధ్యలోనే ఆ యొక్క శక్తి పీఠంగా వెలిసారు. కాబట్టి ఆ శిరస్సు మనం ఆనిస్తే ఆ పాదం మీద మనం పెడుతున్నాం. కాబట్టి తల్లి, నా ఎందుకు తెలిసి తెలియని తప్పులుంటే నా కుటుంబ రక్షణకి, నా పిల్లల కోసము, నా ఉద్యోగం కోసము, నా భవిష్యత్తు కోసము ఈ మండల దీక్ష చేస్తున్నాను, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా నా కోరిక నెరవేర్చండి అంటారు స్వామి. మరి ఈ యొక్క దీక్షలో కూడా ప్రతి ఒక్కరూ కూడాను మాల ధరించిన స్వాములు ఒక సాధు జీవితం అనుభవిస్తున్నారంటే మామూలు విషయం కాదు. మరి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వారు ఎందుకు వేసుకున్నారో వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామిని మనసారా వేడుకుంటాను. అలాగే ప్రతి ఒక్క మాతలు గాని, భక్తులే గాని, సివిల్ స్వాములే గాని ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి స్వామి స్వామి